9వ అధ్యాయం ప్రారంభించుకుందాం. చూడండి, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను మీ పేర వ్రాయుట నాకు అగత్యము లేదు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య, గివింగ్, ఈ పరిచర్య సంఘముల కొరకైన, పరిశుద్ధుల కొరకైన ఆర్థిక అవసరములు తీర్చేటువంటి పరిచర్య మీ పేరట నేను రాయటానికి నాకు అగత్యం ఏమీ లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయం ఈ విషయములో వ్యర్థం కాకుండానట్లు. చూడండి, పౌలు పలుమార్లు ఫండ్ రైజింగ్ గురించి, ఫైనాన్షియల్ నీడ్స్ గురించి రాస్తూ వచ్చాడు. ఈ విషయములో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. చూడండి, నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలి అని సహోదరులను మీ వద్దకు పంపితిని అంటున్నాడు. మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియ వారు ఎవరైనా నాతో కూడా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని చూచి మీ పట్ల నా అతిశయం వాస్తవం కాదని తెలుసుకుంటే నాకు సిగ్గు కలుగుతుంది, దానివలన మీకు కూడా సిగ్గు కలుగుతుంది. చూడండి, ప్లెడ్జ్డ్ అమౌంట్, వాగ్దానం చేసిన ఆర్థిక సహాయం విషయంలో మీరు సిద్ధపడ్డారు అంటే ప్లెడ్జ్ చేశారు అని అర్థం. మీ ప్లెడ్జ్ నెరవేర్చుకోకపోతే మీకు సిగ్గు మరియు నాకు కూడా సిగ్గు అని పౌలు గారు మాసిదోనియనుల ఎదుట సిగ్గుపడకూడదనే ఉద్దేశంతో ఆ కొరింథీ వారికి ఈ లేఖను రాస్తున్నాడు. చాలామంది క్రైస్తవ విశ్వాసులు పరిచర్యల కొరకు సహకారం చేస్తాం, నెలకి 100 రూపాయలు, 50 రూపాయలు, 500 రూపాయలు, ఒక చర్చికి ఏదైనా నిర్మాణానికి సహకారము వాగ్దానాలు చేస్తారు, కానీ వాటిని నెరవేర్చరు. వాటిని సేకరించడానికి తిరిగే వారి చెప్పులు అరిగిపోవటం తప్ప వాగ్దానం చేసిన వారు సహకారం చేయటం మరిచిపోతున్న దినాలు ఈ దినాలు. చూడండి, దేవుని యొక్క పరిచర్యలో భాగస్థులవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ, వాగ్దానం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ప్రభువు శక్తితో దానిని నెరవేర్చడానికి వారు సిద్ధ మనసు కలిగి ఉండాలి. మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియ వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల, ఈ నమ్మిక కలిగి ఉందన్న మేము సిగ్గుపరచబడదుము, మీరు సిగ్గుపరచబడదురు అని ఇక చెప్పనేలా. లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచి తిని. వారు వాగ్దానం చేసినటువంటి ఆర్థిక సహకారమును గూర్చిన హెచ్చరికను వారికి చేయటానికి తీతుకును మరొక సహోదరుని పౌలు పంపించి అది అవసరమని తెలుసుకుంటున్నాడు. రిమైండర్ అన్నమాట. ఇప్పుడంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, టెలిఫోన్ సిస్టమ్ డెవలప్ అయింది, SMS డెవలప్ అయిపోయింది, ఈమెయిల్ వచ్చేసాయి. ఆ రోజుల్లో ఒక ప్రాంతంలో ఉన్నవారు ఇంకో ప్రాంతంలో ఉన్న వారికి వర్తమానం చేరటానికి వ్యక్తులు మాత్రమే అవకాశం ఉండేది. కాబట్టి తీతుకును అతనితో మరొక సహోదరుని పౌలు అకయ ప్రాంతానికి, కొరింథీ ప్రాంతానికి పంపించడంలో ఉద్దేశం జస్ట్ టు రిమైండ్ దెమ్ అబౌట్ దేర్ ప్లెడ్జెస్ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య కొరకు వారు ఇష్టపడి ఒప్పుకున్నది పిసినితనంగా కాకుండా ధారాళంగా ఇవ్వాలి అనేది. కనుక నాట్ ఇన్ ఇన్స్టాల్మెంట్ మెథడ్స్. వారు ఒప్పుకున్నది ఇచ్చివేయటం కొరకు వారు సిద్ధపడాలి అనేది పౌలు కోరుతూ మాట్లాడుతున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును.
చూడండి, ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాటలో సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అన్నప్పుడు ఎక్కువ డబ్బిస్తే ఎక్కువ ఆశీర్వాదం అనే అర్థం కాదండి. నా మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సమృద్ధి అనే పదానికి మూలమైనటువంటి మాట కింది భాగంలో దీవెనతో అని రాసింది. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోయును అంటే దీవెనలతో విత్తువాడు దీవెనలతో కోయును. నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ మనీ. డబ్బు విషయంలో చెప్పటం లేదు, దీవెనతో పోల్చి చెబుతున్నాడు. అర్థం చేసుకోండి. దేవుని పరిచర్యకి ఇచ్చేటప్పుడు డబ్బుతో కలవద్దు, యాటిట్యూడ్తో కలవాలి. నీవే హృదయంతో ఇస్తున్నావు, ఎటువంటి దీవెనను నీవు సమర్పిస్తున్నావు, అటువంటి దీవెనలు నువ్వు సంపాదించుకుంటావు. ఎటువంటి బ్లెస్సింగ్స్లో నీవు ఇన్వెస్ట్ చేస్తున్నావు, అటువంటి బ్లెస్సింగ్స్ను మళ్ళీ నువ్వు రికవర్ చేస్తావు నీ జీవితంలో. కనుక కొంచెం ఇస్తే కొంచెమే దీవెన, ఎక్కువ డబ్బు ఇస్తే ఎక్కువ దీవెన అనుకోకండి. విత్ గ్రేట్ హార్ట్ అండ్ గుడ్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాటిట్యూడ్ మీ సమర్పణలో మీరు ఎటువంటి ఉద్దేశాలు కలుగున్నారు. చాలామంది 100 రూపాయలు చందా వేసి కళ్ళు మూసుకుని ప్రభువా 100 రెట్లు దీవిస్తావు, 10,000 ఇచ్చే నాకు అనుకుంటారు. అందుకు కాదు వేయాల్సింది. దేవుడు నీకు ఇచ్చిన దానికి బట్టి నీవు సంతోషించి కృతజ్ఞతగా నీవు అర్పణ ఇచ్చినప్పుడు, సంతోషంగా ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఇవ్వటానికి వడ్డీ ఇచ్చే దేవుడేం కాదు మన దేవుడు. కనుక దేవుడు ఆర్థిక పరమైనటువంటి అంశాలను బట్టి దీవిస్తాడనే పొరపాటు అవగాహనకు రాకుండా సమృద్ధి అనే పదానికి దీవెన అని కింది ఫుట్ నోట్లో బాగా అర్థాన్ని ఇస్తూ వచ్చాడు పౌలు గారి యొక్క వ్యాఖ్యానానికి. కనుక మనం అర్థం చేసుకుందాం. మన మనసులు సిద్ధపడాలి, మన యొక్క హృదయంలో త్యాగం ఏర్పడాలి, మన హృదయంలో ఇతరుల పట్ల ప్రేమ యథార్థమైనదిగా క్రియాపూర్వకంగా వృద్ధి చెందాలి. అప్పుడే మనం ప్రభువుకు సమర్పించగలుగుతాం. కేవలం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్గా, ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్గా భావించి డబ్బుకు డబ్బు వస్తుందని కనుక నీవు పొరపాటున అర్థం చేసుకుని మినిస్ట్రీలో ఉంచితే నీవేం పొందలేవు. డబ్బుకు ప్రభు డబ్బు ఇచ్చేటైతే అందరూ చందాలు గుళ్ళోనే తెచ్చేసేవాళ్ళు, బ్యాంకుల్లో ఎందుకు వేసుకుంటారండి? గాడ్ ఈజ్ మోర్ ఫెయిత్ఫుల్ దాన్ అవర్ బ్యాంక్స్, ఖచ్చితంగా. కాబట్టి డబ్బు వేసేస్తే డబ్బు వచ్చేస్తుంది అని బైబిల్ చెప్పిందా? చెప్పలేదు. సోదరుడా, సోదరి, దేవునికి ఇచ్చేసి మనం నష్టపోం, దేవునికి ఇచ్చి అత్యధికంగా పొందుతాం. అయినప్పటికీ బేస్డ్ ఆన్ ద యాటిట్యూడ్, నాట్ ఆన్ ద అమౌంట్. డబ్బు మొత్తమును బట్టి కాదు ఆధారపడింది, ఉద్దేశాన్ని బట్టి అనేది మనం గుర్తెరగాలి. అందుకని పౌలు చెబుతున్నాడు, కొంచెంగా విత్తినవాడు కొంచెంగా, సమృద్ధిగా దీవెనలతో విత్తినవాడు సమృద్ధి అయిన దీవెనలు పొందుతాడు. సణుగు కొరకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. పరిచర్యలో సహాయం చేసేటువంటి వారు సణుక్కోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు. ఏమండి మీరు పెద్ద అధికారి, మీరు కూడా ఇంత తక్కువ ఇస్తే ఎట్లా అని ఎవరు ఇంకొకరిని బలవంతం చేయకూడదు. పరిచర్యకు డబ్బు ఇచ్చే విషయంలో మీరు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు బ్రదర్ అని డిమాండ్ చేయకూడదు. సంఘానికి మీరు మా సంఘానికి వస్తున్నారు కనుక మీరు తలకెంత ఇవ్వాలి, ఈ పండుగ చేయాలంటే మీరు ఎంత ఇవ్వాలి అనే కంపల్షన్ పెడుతుంటారు. అట్లాంటివి పెట్టకూడదు. వాక్యం చెబుతోంది బలవంతంగా ఎవరు కూడా డబ్బు ఇవ్వకూడదు. బలవంతం చేయబడి మినిస్ట్రీస్లో డబ్బు ఉంచితే ఏం ప్రయోజనం లేదు. సణుక్కుంటూ పరిచర్యలో డబ్బు ఉంచితే ఏం ప్రయోజనం లేదు. కనుక ఇచ్చేటువంటి వాడు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. నేను పలుమార్లు చెబుతూనే ఉంటాను కూడా. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా హృదయములో నిశ్చయించుకున్న దాన్ని ఇవ్వటం నేర్చుకోవాలి. నాట్ మోటివేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్, నాట్ మోటివేటెడ్ బై ఎనీ ఫ్యాక్టర్స్. దేని చేతో ప్రభావితం చేయబట్టం కాదు, దేని చేతనో నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టం కాదు.
నీ హృదయములో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నీ విశ్వాస త్యాగ పూరితమైనటువంటి ఆ అర్పణను నీవు సమర్పించగలిగినప్పుడు నీవు అత్యధికమైన విధానములో పరిచర్యలో ప్రభావవంతమైన భాగాన్ని పూర్తి చేసిన వాడు అవుతావు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. గాడ్ లవ్స్ ద చీర్ఫుల్ గివర్స్. ఉత్సాహముగా ఇచ్చేవారు. చూడండి, కొన్ని సంఘాల్లో చాలా చిన్ని ప్రజలు ఉత్సాహంగా డబ్బు తెచ్చి సేవకిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా చర్చ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్న వారిని నేను మాట్లాడినప్పుడు వారు ఇచ్చిన సాక్ష్యం, మా సంఘాలలో చాలా ఉత్సాహంగా సహాయం చేస్తున్నారండి మందిర నిర్మాణానికి. వారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇంకో 100 సంవత్సరాలు భవిష్యత్ సంఘం ఆరాధించుకునే ఉద్దేశంతో ఒక విశాలమైనటువంటి ప్రార్థనా మందిరాన్ని ప్రజల క్షేమం కొరకు కట్టించే విషయంలో దాతృత్వం కలిగిన విశ్వాసులు అనేక మంది ఆసక్తితో ఇవ్వటం గురించిన సాక్ష్యం నేను విన్నాను. అలాగే పరిష్కారంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వారు చాలా ఉత్సాహంగా ఆసక్తి కలిగి దేవుని పరిచర్యకి ఇస్తున్న వారు ఉన్నారు. వారిని దేవుడు ప్రేమిస్తున్నాడని వారు సాక్ష్యం చెబుతున్నారు. చూడండి, మనం నివసిస్తున్నటువంటి స్థలంలో ఈ కాలంలోనే విశ్వాసుల జీవితాల్లో వాక్యం నెరవేరటం ఎంత ఆశ్చర్యదాయకం, ఎంత ఆనందదాయకం ఆలోచన చేయండి. మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మరలా చెబుతున్నాను, వినండి జాగ్రత్తగా. పౌలు గారు తీతుకు విషయంలో ఈ ఆసక్తిని దేవుడే కలిగించాడు అని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా సంఘం విషయంలో అంటున్నాడు, మీరు సర్వసమృద్ధి గలవారై ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన ప్రతి కార్యం చేసేటట్లుగా దేవుడే మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవుడు కృపను విస్తరింపచేయగలడు. ఈ మాట మీరు నమ్ముతున్నారా? ₹1 జేబులో లేకుండా నేను ఛానల్ ప్రపోజల్కి వచ్చాను. ఎంత ఎక్కువ ఖర్చు అవుతుందో అంచనా కూడా నాకు తెలియదు. ఇవాళ అంత విస్తారమైనటువంటి సువార్త ప్రకటన కొరకైన ఒక ఘనమైన కార్యాన్ని చేపట్టడానికి నా నమ్మకం ఏంటంటే ఈ కార్యం దేవుడు చేయగలడు. ఈ కార్యం దేవుడు తన కృప ద్వారా జరిగించగలడు, విస్తరింప చేయగలుగుతాడు దేవుడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఈ పరిచర్యకు ప్రారంభం చేశాను. పౌలు గారు అది జ్ఞాపకం చేస్తున్నాడు మనకు. ఏమని? అన్నింటి యందు అన్ని వేళలను సర్వసమృద్ధి గలవారై ఉండి ఉత్తమమైన కార్యాలు చేయటానికి సర్వసమృద్ధి గలవారై ఉండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసమృద్ధి గలవారై ఉండి, ఏదో పోగొట్టుకొని ఏదో నష్టపోయి ఏదో కొరతలు కలిగుండని కాదు, సర్వసమృద్ధి గలవారై ఉండి ఎల్లప్పుడూ కూడా మీరు ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ పట్ల సమస్త విధాలైన కృపలను విస్తరింపచేస్తాడు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. దేవుడు తన కార్యాన్ని మీలో జరిగిస్తాడు. తన కార్యాన్ని మీ జీవితాల్లో కనపరచగలుగుతాడు. ఈ రాత్రి కాలము నీవు దానికి సిద్ధపడగలవా? దేవుడు నీ జీవితంలో సకల విధాలుగా సత్కార్యాలు చేయటానికి కావలసినటువంటి ఉన్నత ఆర్థిక స్థాయిలోనికి నిన్ను వర్కౌట్ చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉంటావా? అందుకని రాస్తూ పాత నిబంధన లేఖనం అన్నాడు, ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. అతని నీతి నిరంతరము నిలుచును అంటే అతడు చేసిన నీతి క్రియ నిరంతరం కొనియాడబడుతూనే ఉన్నది. అంతేగాని నీతి వెదజల్లటం వల్ల వస్తుంది, డబ్బు పంచటం వల్ల నీతి కలుగుతుందని బైబిల్ చెప్పలేదు. డబ్బు ఇవ్వటం వల్ల నీతి కలుగుతుంది అనేది వాక్యం చెప్పటం లేదు. డబ్బును వారు వెదజల్లి పేదలకు ఇచ్చినందున
వారు చేసిన నీతి క్రియ నిరంతరం అది కొనియాడబడుతూనే ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విస్తరింపచేయగలడు మరియు వృద్ధి పొందించును. చూడండి, దేవుడు చేసే క్రియలు చెబుతున్నాడు. ఆసక్తిని ఆయన కలుగు చేశాడు, అలాగే కృపను విస్తరింపజేస్తాడు, అలాగే నీతి ఫలాలు వృద్ధి పొందింపజేస్తాడు. పూర్ణ ఔదార్యముతో కూడిన భాగ్యము గల వారిగా ఆశీర్వదిస్తాడు. సోదరుడా, సోదరి, ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాగ్దానము మరియు దేవుని యొక్క క్రియను అయి ఉన్నాయని నేను మనవి చేస్తున్నాను. ఇలాంటి విశ్వాసిగా నేను ఉండాలని నేను ఆశిస్తున్నాను. పూర్ణ ఔదార్యమును భాగ్యముతో కూడా పరిచర్యలో నిలిచేటువంటి వారముగా ఉండాలని, పరిపూర్ణమైన ఆసక్తిని దేవుని చేత రేకెత్తించబడిన వారంగా ఉండాలని, విస్తరింప చేయబడినటువంటి అనుభవంలో ఉండాలని ఈ రాత్రి నేను ఆశిస్తున్నాను. మీరు ఆశించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏలయనగా ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులకు మూలముగా విస్తరించుచున్నది. పౌలు ఈ సంఘానికి రాస్తున్నప్పుడు మీ పూర్ణ ఔదార్యము వలన కలిగినటువంటి దాతృత్వం, ప్రభువు మీకు కలుగజేసిన దాన్ని మీరు నిర్వర్తించడం వల్ల చేసినటువంటి కార్యం, అనేకుల స్తుతులు బయటకు రావటానికి మూలమవుతుంది అన్నాడు. ఇట్ ఈస్ ద బేస్ ఫర్ ద అదర్స్ ప్రైజింగ్స్. దేవుని అనేకులు స్తుతించటానికి నీ ఔదార్యం ఒక మూల కారణంగా ఉద్భవించనయ్యున్నది. దేవుని పరిచర్యలో మానవుని యొక్క భాగస్వామ్యం దేవుడు అనుమతించాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. ఇవాళ మనం ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పరిగెత్తుకెళ్తాం, ప్రీమియంకి షేర్లు కొంటాం. అంతకంటే గొప్ప దేవుని, అదృశ్య దేవుని, అలాగే ప్రత్యక్షంగా పోతున్నటువంటి ఆ గొప్ప మహిమకు సహకారులుగా ఉండటానికి, ఆయన యొక్క సంఘాన్ని ఏర్పరచటానికి, తీర్చిదిద్దటానికి మనకివ్వబడిన వనరులను మనం ఉత్సాహంగా ఇవ్వటం నేర్చుకున్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం మనం భూమి మీద అనుభవించగలుగుతాం. ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనం అనుభవించగలుగుతాం. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి ఈ మాటలు, ఏలయనగా క్రీస్తు సువార్త అంగీకరింతుమని ఒప్పుకున్నట్టు యందు మీరు విధేయులైనందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందును వారు దేవుని మహిమపరుస్తున్నారు. వారు దేవుని మహిమపరుస్తున్నారు. ఎవరట వారు? మీ పరిచర్య ద్వారా, మీ ఆర్థిక సహకారం ద్వారా, మీరిచ్చేటువంటి డబ్బు ద్వారా సువార్త ప్రకటన జరగగా వారు ప్రభు దగ్గరికి వచ్చి వారు ప్రభువును స్తుతిస్తున్నప్పుడు ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడుతోంది అన్నాడు. యేసే పరిష్కారం పరిచర్య మూలంగా అనేకుల యోగ్యత ఈ లోకానికి ప్రచురమయ్యింది. ఇదను ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకోండి. మీరు ఈ కుటుంబం చేసిన కార్యం, ఈ యొక్క అద్భుతమైన సువార్త ప్రకటన యొక్క ఫలం పొందిన వారందరూ కూడా దేవుని స్తుతించేటట్లుగా వీరు యోగ్యమైన కార్యం చేశారు. అందుకే కనబడిన యోగ్యత అంటున్నాడు. మీ మూలముగా ఈ యోగ్యత కనబడింది. అవునండి, నేను మనవి చేస్తున్నాను, దేవుని పరిచర్యలో ఇన్వెస్ట్మెంట్ చేసే భాగ్యం దేవుడు విశ్వాసులకు ఇచ్చాడు. దీనిని సద్వినియోగం చేసుకోవటం ఎంతైనా ఆశీర్వాదం. అందుకనే జక్కయ్య తన జీవితంలో తాను రెక్టిఫై చేసుకున్నప్పుడు ఈ భూమి మీద తాను సంపాదించినటువంటి సమస్తం తాను విడిచిపెట్టడానికి
తద్వారా పరలోకంలో సంపాదించుకోవటానికి అతను ఇష్టపడ్డాడు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి, ఈ విధంగా ఆర్థిక సహకారం చేయటం దేవుని కృపగా భావించి వ్రాస్తున్నాడు. అత్యధికమైన కృపగా భావించాడు. వారు మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ, ఎవరైతే ఈ పరిచర్యల ద్వారా వాక్యం విని రక్షించబడ్డారో వారు, ప్రభువా మాకు వాక్యాన్ని ప్రకటింపజేసిన వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని ప్రార్థన చేస్తూ అట్టివారిని చూడాలనేటువంటి మిక్కిలి ఆశ గలవారే ఉన్నారు. చెప్పశక్యము గాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. వివరింప వీలు లేకుండా ఉన్నటువంటి ఆ గొప్ప వరం కొరకు దేవునికి స్తోత్రం చెబుతున్నాడు. ఈ గొప్ప పరిచర్యలో భాగస్థులైనటువంటి ఆర్థిక సహకారులు, అలాగే పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చినటువంటి ఆ గొప్ప సంఘం, ఇది గొప్ప వరంగా వర్ణిస్తున్నాడు. ఈ చెప్పశక్యం కాని వరం గురించి దేవునికి స్తోత్రాలు.